విజయ భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. వారు మరి యూఎస్లో అబ్రాడ్లో స్థిర నివాసం అయ్యి ఇక్కడికి వచ్చి మరి ఒక టెంపుల్ విశిష్టత గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు సహాయపడుతున్న సందర్భంగా వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇక్కడ మేము టెంపుల్ మాకు ఈ ఓపెనింగ్కి చాలా సంతోషం అండి. ఇది కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ కట్టాలని మా పేరెంట్స్, మా ఫాదర్ జనరేషన్ వాళ్ళు, మా తాతలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందరూ ట్రై చేస్తూ వస్తున్నారు. ఇంకా అందరికీ ఆలోచన ఉంది కానీ ఇంకా ముందుకెళ్ళలేదు. సో ఈ టైంలో అది వర్కౌట్ అయింది. సో అందరూ కృషి చేస్తారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చా కానీ మొదలెట్టాక కరోనా వచ్చింది, తర్వాత డెల్టా వచ్చింది. ప్రతిసారి అడ్డంకులు వచ్చినా కానీ అందరు కష్టపడి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ రేజ్ చేసి చాలా కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత ఎనర్జీ చూపిస్తున్నారు. ముందు ముందు కూడా ఇంకా ఇదే విధంగా మెయింటైన్ చేయాలని ఆశిస్తున్నాను. సో మీ యూఎస్లో ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ భక్తి ఎలా ఉంటుంది? అక్కడ కొంచెం డిఫరెంట్ అండి. అందరికీ అక్కడ మేము వేరే దేశంలో ఉంటాం కాబట్టి భక్తి ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే దూరం కదా. సో మేము పిల్లలకు కూడా ఏంటంటే శ్లోకాలు నేర్పిస్తూ ఉంటాము, అది చేస్తుంటాము. కానీ ఇక మాది ఏంటంటే ఇక వీకెండ్ భక్తి అన్నట్టు. సో వీక్ అంతా బిజీగా ఉంటుంది, వీకెండ్ ఇంకా వెళ్తూ ఉంటాము టెంపుల్కి. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? నేను రెగ్యులర్గా వస్తుంటాను. నేను యూఎస్లో 30 years అయిందండి యూఎస్లో ఉండడం బట్టి. బట్ రెగ్యులర్గా ఇక్కడ టచెస్లో ఉంటారు ఎప్పటికప్పుడు. గ్రామ ప్రజల ఆప్యాయత ఎలా ఉంది? ఎలా మాట్లాడుతున్నారు? ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆప్యాయతకి అసలు కొదవలేదండి అసలు. అందుకనే దానివల్ల మేము ఎప్పుడు వస్తూ ఉంటాము. ఎందుకంటే ప్రేమకు వెలకట్టలేము కదా. సో ఏ డబ్బులు ఏ సరిపోవు. సో అది ఉన్నందుకే మేము ఎప్పుడు అక్కడ ఉన్నా కానీ మాకు లోపల ఇక్కడే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ అందరూ వచ్చి అందరినీ కలిసి ఇంతమందిని కలుస్తూ ఉంటే అసలు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందిని చాలా చూడలేదు. అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. బట్ ఇప్పుడు రైట్ నా అందరినీ కలుస్తుంటే అందరూ ఆడపిల్లలు అందరూ ఒకసారి ఒక దగ్గరికి వచ్చాక ఎన్నో ఏళ్ళ తర్వాత అందరూ ఒకసారి వచ్చారు. అది చూసి చాలా సంతోషంగా ఉంది. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. సో 26, 27, 28 ఈ 3 రోజుల పండుగ ఎలా ఉంది? ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ప్లాన్ ఈ ఉత్సవం 3 రోజులు కార్యక్రమం, 3 రోజులు ప్లాన్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం చేయడం జరుగుతుంది. అది ముఖ్యులు కూడా అతిథులు ఎమ్మెల్యే గారు కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, జెడ్పీటీసీ కానీ, ముఖ్య అతిథులందరూ రాబోతున్నారు. ఘనంగా ఇంకా 2 days ఘనంగా చేయడానికి అందరి సహకారంతో, ఊరు సభ్యుల సహకారంతో చాలా ఘనంగా చేస్తాం. చెప్పండి సార్. ఆసిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు ఇంత పెద్ద టెంపుల్ కడతామని కళలు కూడా అనుకోలేము మేము. విజయభాస్కర్ రెడ్డి గారు ముందుకు రావడం, పెద్దగా ఎక్కువ డొనేట్ చేయడం, పెద్ద ఎత్తున డొనేట్ చేశాడు. ఆయన స్ఫూర్తి పెట్టుకొని మేము కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ దగ్గరికి, మా ఊరు వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి ఈరోజు పెద్ద సంబరం చేసుకోవడం జరుగుతుంది. విజయభాస్కర్ రెడ్డికి ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఆయన మేము పోయి అడగగానే గుడి కడదామని ముందుకు వచ్చిండు. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తాం. చెప్పండి. ఒక కరెక్షన్ అండి, నేను ఇవ్వలేదు, అందరు ఇచ్చారు. మేము తలా ఎవరు చేతి శాశక్తులో చేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఈరోజు ఈ గుడి ఈ స్థాయిలో చేసుకోవడం కారణం మెయిన్ కారకుడు విజయభాస్కర్ రెడ్డి గారు. సరే వాళ్ళు వద్దనుకుంటారు, వాళ్ళు చెప్పొద్దని కానీ గొప్ప మనసు. అసలు మేమందరం ఒక రకంగా ఈ టీం ఇంతవరకు కలిసి చేయడానికి ముందు కారకులు వాళ్ళే. ఎందుకంటే అందరి ఒక దగ్గర కూర్చోబెట్టి, ఒక దగ్గర మాట్లాడబెట్టి మీరు అందరు కలిసి చేయాలి. అసలు ఈ గుడిలో పేమెంట్ అనేది మొత్తం ఆయన ఇవ్వగలుగుతాడు. అయినా మీరు ఊళ్ళో అందరు భక్తి ఉండాలి, అందరు తలా చేయాలి. మీకు అందరికి ప్రేమ రాగాలు ఉండాలంటే అందరు తలా మీ చేతనైతే చేయాలని చెప్పి మమ్మల్ని అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి మమ్మల్ని అందరూ అక్కడ యూఎస్లో ఉంటూ కూడా మాకు వీడియో కాల్ చేసి మీరు అందరూ ఆ జూమ్ మీటింగ్ పెట్టుకుని మీరు అందరు కలిసిపోవాలి, కలిసి చేయాలి. ఎవరు ఏది ఉన్నా మీరు మనసులో ఏది పెట్టుకోకుండా, రాజకీయాలు కానీ ఏది కానీ ఏ విధాలు ఉన్నా కానీ ఇవన్నీ పెట్టుకోకూరి. గుడి విషయాలు అందరూ కలిసిమెలిసి ఉండాలి, చేయాలి అని మెయిన్ ఈ స్థాయికి ఈరోజు రావడం కారణం. ఈ గుడి ఇంత పెద్ద రావడం అసలు స్టార్టింగ్ ఇంత అనుకోలేదు. మామూలు చిన్న ఏదో అనుకున్నాం. ఆ దేవుని కృప వల్ల, సరే వాళ్ళ కృప వల్ల ఇంత. ఇంకోటి మెయిన్ ఇక్కడ సరే ఇక ఒక ముందులో అందరు ఊరిలో ఒక వ్యక్తికి అందరూ ఇంకా ఇక్కడ ఉన్న లోకల్లో జగన్మోహన్ రెడ్డి ఇట్లా మమ్మల్ని అందరు పొద్దుగాల ఫోన్ చేయడం, మెసేజ్లు పెట్టడం, చేయడం, ఆడుకోదాం ఈడుకోదాం అందరి దగ్గరికి పోయి కలుపుకోపోయి విరాళాలు ఇప్పించుకోవడం చేయడం. ఈరోజు ఏదైనా ఐటెం తేవాలన్నా చేయాలన్నా అంతా కలుసుకొని పొద్దున్నే లేవగానే పోవడం చేయడం చాలా
అందరి కృపతో ఇది ఐకమత్యం చేసుకోవడం ఇంతవరకు వచ్చింది. చెప్పండి సార్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది భగవంతుడి కృప. నాకు తెలిసి మా గ్రామంలో ఎవరు కలగనలేదు ఇట్లాంటి దేవాలయం వస్తుందని కూడా. ఎందుకంటే మా చిన్న గ్రామం, చిన్న ఆశయంతో మేము స్టార్ట్ అయినాం. ఆ రోజు మేము అనుకున్నప్పుడే ఒక బీజం పడింది. ఎందుకంటే ఒక 2 లక్షలకి వెళ్ళి ఇవాళ 30-40 లక్షల దాకా మేము పోయినామంటే భగవంతుడి కృప తప్ప ఎవరిది ఏం లేదు. అయితే దానికి మా అన్నగారు చాలా మంచి హృదయంతో వాళ్ళు సహకరించినప్పుడు డబ్బుల పరం కాదు, అనుక్షణం మమ్మల్ని ఎన్నంటి మీరు ఏం చేస్తారు, అది చేయాలి, మన గ్రామానికి ఒకటి నిలబడాలి మేము అనుకుంటే ఇప్పుడు ఈడ చెప్పితే వీళ్ళందరికీ ఎవరు తెలియదు. నేను ఎవరిని కలిసినా అది హనుమాన్ గుడి ఉన్న ఊరా అంటారు. ఇప్పుడు ఆసిరెడ్డిపల్లి కాదు, హనుమాన్ గుడి ఉన్న ఊరా అన్న కాడికి వచ్చింది ఇక ఈ రోడ్డు మీద ఉండడం వల్ల. ఆ దేవుడి ఎలా మమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా గ్రామం అందరూ సుఖ సంతాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మాట్లాడి జై హనుమాన్. ఆసిరెడ్డిపల్లి గ్రామంలో ఫస్ట్ దాదాపు 20 సంవత్సరాల కింద ఆల్రెడీ ఉన్నది గుడి. దాన్ని పాతది ఉన్నది, ఇది అనుకూలంగా లేకున్నది. నెక్స్ట్ అన్న సహకారంతో ఊరు డెవలప్ చేయడం పెద్ద ఆయనకి ఘనత దక్కింది. దీంతోపాటు ఈ గుడితో పాటు ఊరిని కూడా డెవలప్ చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఊర్లో ఉన్న వాళ్ళని కూడా ఇంకా జర ప్రోత్సాహంతో కానీ ప్రతి విషయంలో కూడా గుడి కానీ బడితో సహా అన్ని సహకారం ఉండాలని ఆయనకు ఎల్లవేళలా భగవంతుడు ఆంజనేయ స్వామి ఆయనకు ఎల్లవేళలా ఉంటాడు. దాంతోపాటు ప్రతి అనుకూలంగా చేస్తుండు. మాకు ప్రతి విషయంలో మాట్లాడతాడు. ఊరు ఎట్లా ఉంది, ఏం చేస్తారు, ఏందని. ఇంకా దాంతోపాటు నాతో పాటు కాకుండా ఊళ్ళో కూడా మనం ఆసిరెడ్డిపల్లి అనేది ఎక్కడుంది అనేది ఇప్పటికీ మాడుగులు అడుగుతారు. ఆసిరెడ్డిపల్లి అనేది గుర్తింపే లేదు. అది జర అన్నతోటి ఇప్పుడిప్పుడే సాధ్యమవుతుంది. ఇంకా చేస్తాడని మాకు అందరికీ నమ్మకం ఉంది. ఊరును కూడా ఒక పేదరికంగా ఉన్న ఊరు ఇది. దాంతోపాటు చిన్న పెద్ద అన్ని కులాలను అన్ని మతాలను సామరస్యంగా సమానంగా చేస్తాడు. అన్న సహకారం ఉంటుంది, అందరూ ఉపయోగించుకోవాలని. జై శ్రీరామ్. కీర్తిశేషులు వంగూరు రఘుమారెడ్డి గారి ఇంతకుముందే ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడు ఈ గుడికి పెద్ద మొత్తంలో డొనేట్ చేసి ఇవ్వాలని. ఆ వారి కళను వారి పుత్రులు వంగూరు విజయభాస్కర్ రెడ్డి గారు, రవి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వడము, ఈ గుడి నిర్మాణం సహకరించడం జరిగింది. వారికి ఈ దేవాలయ కమిటీ తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మరి పనులను ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ప్రతిరోజు నిత్య జరిగే విధంగా ముందు చేద్దామని అనుకుంటున్నాం. వీలుని బట్టి దాన్ని ముందు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఉన్నారు వారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ గ్రామ దేవాలయము ఇది శ్రీ అభయాంజనేయ స్వామి గుడి కట్టాలని ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేశాము. కానీ 30 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేయగా ఇప్పుడు ఆ కళ నెరవేరింది. అయితే ఈ దేవాలయానికి సహకరించిన ప్రతి ఈ వ్యక్తికి చందా ఇచ్చిన వ్యక్తులకు నా పూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. ఊరు మొత్తం వచ్చారా ప్రజలు, జనాలు, అంటే బంధువులు? చాలా అందరూ వచ్చారు, మంచిగా పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం ఉంది. ఓకే. సో ఇదండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకి తోచిన మేరకు చందాలు చేస్తే మరి విజయభాస్కర్ రెడ్డి గారు మనకు చాలా ఎక్కువ మోతాదులో చేయడం, మరి టెంపుల్ ముందు తీసుకెళ్ళటం. కరోనా సమయంలో కొంచెం లేట్ అయినప్పుడు కూడా ఈసారి ఈ 3 రోజుల కనుల పండుగను అందరం కలిసి ముందుకు వెళ్దాం, రాజకీయాలకు మరేలాంటి వాటికి సందు లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళిన విధంగా ముందుకెళ్తామని తెలియజేశారు. చూస్తున్నాండి విద్రేష్, కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. धूपमाग्रापयामि दीपं दर्शयामि साध्यं त्रिवर्तिं युक्तं वह्निना योजनं दातमन्यं समर्पयामि नैवेद्यं
स्वाहा ओम ब्रह्मणे नमः मध्ये मध्ये मायं समर्पयामि अमृताभिधानवसे चित्रापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखशुद्धि आचमनं समर्पयामि ताम्बूलसहित सुवर्णपुष्पदक्षिणान् समर्पयामि अथ कर्पूरमण्डलनीराजनदीपम् त्र्यंबके गौरी नारायण नमोस्तुते मंगलम भगवान विष्णोर्मंगलम मधुसूदन मंगलम पुंडरी मोहन रूपाय विष्णुश्लोकाय मंगलम मंगलासाधुनैर्मदासाधक पुरोगमैः राधारे सत्कृताय अस्तु मंगलम అమ్మా ఒకసారి లేచి కళ్ళ కట్టుకోండి లేచి కళ్ళ కట్టుకొని అట్లాగే ఒక 5 నిమిషాలు చూడండి నిలబడగలిగితే ధాతా పురస్తాద్యముదా జహార యజ్ఞప్త విద్వాన్ ప్రతిహస్తరస్తః ఏవం విద్వాన్ అమృతయ భవతి నాన్యః పంత అజనాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేశ్వరగం శాశ్వతగం శివమద్యతం నారాయణం నారాయణ పరః నారాయణ వరం బ్రహ్మదత్వన్నారాయణ పరః నారాయణ పరోధ్యాదాధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిర్జగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంతమవ్యయం కవిగుం సముత్తేతం విశ్వశంభువం ఆత్మకోశ ప్రదేకాశకం హృదయం చాప్యధోముఖం అథో నిష్ట్యావిదస్యాంతేనాభ్యాముపరి తిష్టతే బాలబాలాకులపాదే విశ్వస్యాయత బ్రహ్మా ఓం తత్వాయుః తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురోన్నమః పృథివ్యై సముద్రపర్యంతాయ ఏకరాణితే తతప్యేమహే గరుడాయ విద్మహే మహాసేనాయ ధీమహి గరుడాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి ఆత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహి శనకాయ విద్మహే తీష్ణదకుష్టాయ ధీమహి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి ఈశ్వరాయ విద్మహే రాజేలాయ ధీమహి శరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి ఆంజనేయాయ విద్మహే వరో వేదాంతే ప్రతిష్ఠితః అందరూ కూడా స్వామికి నమస్కారం దేవ వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి. ఇక్కడ ప్రదక్షిణం ఉంటుంది కానీ ప్రదక్షిణ మీ చుట్టూ మీరు చేయకూడదు. విజ్ఞానం కూడా కూర్చునే వాళ్ళు రేపు సాయంకాలం కూర్చోవచ్చు. మీరు ఎక్కువ ఉన్నారయ్యా మేము ఒకేసారి 25 మంది కూర్చుంటే 50 మంది ఉన్నాం మేము ఎట్లా అంటే రేపు సాయంకాలం 25 మంది రేపు ఉదయం 25 మంది కూర్చోవచ్చు. ఇది అవకాశం కూర్చున్న వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేయకూడదు. మరి ఇక్కడే
ఒక పూట పోయిన మాత్రం తప్పదు. ఎప్పుడైనా ఉదయం చేసినా సాయంకాలం చేసినా ఒకటే పూట పోయింది కాబట్టి ఇది ఉంటుంది. అట్లాగే రేపు సాయంకాలం యథాప్రకారంగా 5:30 గంటలకు మళ్ళీ పూజా కార్యక్రమాలు ఉంటాయి. మరి 5:30కు జరగబోయేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటంటే అమ్మ మీరు ఇళ్లలో నామకరణం చేసి తొట్టెల్లో పడుకోబెడతారా? చిన్న అబ్బాయిని పూజాల తొట్టెల పడుకుంటున్నారా? ఆడపిల్ల ఆడవాళ్ళంతా అమ్మా తొట్టెల్లో చిన్నపిల్లలు పడుకోబెడుతున్నారా? ఏం లేదా మొత్తం కొట్టుకొని తయారు చేసుకోండి. రాత్రికి మాత్రం జోల పాటలు లాలి పాటలు పాడాలి రేపు రాత్రికి. అది మీ అందరికీ మహిళా మూర్తులకు చక్కటి అవకాశము. ఈ అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగపరచుకోండి. పంజాబ్ ప్రస్తుతం వస్తే బయటకు పంపిస్తాడు. అది మన ఉండి నమస్కారం చేసుకోండి. వారి చేతుల మీద యతీనాం సర్వత్ర పూజే. ఆయన చూస్తే చాలు, మనకు ఆయన మన గ్రామంలో కాలు పెడితే చాలు. అటువంటి మహానుభావుడు మన గ్రామంలో యంత్ర ప్రతిష్టాపన చేస్తున్నారంటే ఇంకా వేరే మనం ఏం చెప్పాల్సిన పని లేదు. యంత్రం ఎవరైనా పెడతాం. కలశ స్థాపన ఆవాహిత దేవత పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. తమ్ముడు మంచి నమస్తే వీతిని స్వాగతం. లక్ష్యం సమాజం భక్తి భావమైనటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క విగ్రహాలు, దేవుడి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ప్రస్తుతం మరి మడుగుల మండలం ఆర్కపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ఆసిరెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా